గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే మొదటి ఆర్టికల్ వచ్చేసి సుప్రీంకోర్ట్ డిస్మిసెస్ ఆధార్ రివ్యూ పిటిషన్స్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి. జాగ్రత్తగా వినండి అమ్మా, దీని గురించి నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలి అంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద బ్యాక్గ్రౌండ్. ఈ ఆర్టికల్కి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ అనేది మీకు అర్థం కావాలి. చూడండి ఏం జరిగిందో చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనకి మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆధార్ కేస్ అని చెప్పి చాలాసార్లు మాట్లాడుకుంటాం. ఈ ఆధార్ కేస్ ఈజ్ వెరీ కాంప్లికేటెడ్ కేస్, ఈ మధ్య కాలంలో జరిగినటువంటి కేస్, రైట్. అయితే ఈ ఆధార్ కేసు ఏదైతే ఉంటుందో దాన్ని మనం 2 డైమెన్షన్స్లో చూడాలండి. ఒకటి ఏంటి అంటే ప్రైవసీ, వ్యక్తి యొక్క ప్రైవసీకి ఆధార్ భగ్నం చేస్తుందా అనేటటువంటి కోణంలో. ఇంకొకటి ఆధార్ బిల్ యాజ్ మనీ బిల్, ఆధార్ బిల్ని మనీ బిల్గా ఇంట్రడ్యూస్ చేయడం ఏదైతే ఉంటుందో అది కూడా ఒక కాన్ఫ్లిక్ట్గా, అది కూడా ఒక డిస్ప్యూట్ అవ్వడం అనేది, కాంట్రవర్సీ అవ్వడం అనేది జరిగింది. మొదట ఆధార్ కార్డ్ ఏదైతే ఉంటుందో అది ప్రైవసీ ఇన్ఫర్మేషన్, ప్రైవేట్ ఇన్ఫర్మేషన్, మీకు ఫింగర్ ప్రింట్స్ కానీ బయోమెట్రిక్ కానీ ఇవన్నీ తీసుకోవడం ఏదైతే ఉంటుందో దీనికి ఎగనెస్ట్గా పుట్టస్వామి అనేటటువంటి వ్యక్తి ఏం చేశారు అంటే ఒక కేసు వేశారండి. అర్థమైందా? ఇతను కర్ణాటక యొక్క హైకోర్టు రిటైర్డ్ జడ్జ్. ఈయన ఏం చేశారు, కేసు వేశారు. ఈ కేసులో తన తీర్పు చెప్తూ 9 బెంచ్ జడ్జ్, తన సుప్రీంకోర్టు యొక్క 9 బెంచ్ జడ్జ్ ఏదైతే 9 జడ్జ్ బెంచ్ ఏదైతే ఉంటుందో అది తన తాలూకా తీర్పునిస్తూ ఏం చెప్పింది అంటే రైట్ టు ప్రైవసీ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్. రైట్ టు ప్రైవసీ అనేది ఒక ప్రాథమిక హక్కు అనేటటువంటి ఇది చెప్పడం అనేది జరిగింది. వేరాజ్ ఇప్పుడు ఈ కోణం అయిపోయింది, ఇది సాల్వ్ అయింది, ఓకే. అండ్ నెక్స్ట్ దాంతోపాటు ఏం చెప్పారు, గవర్నమెంట్కి ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ తీసుకునేటటువంటి హక్కు ఉంది, కానీ ఎందుకంటే గవర్నమెంట్ ఒక వ్యక్తి యొక్క బాధ్యతను కాపాడాల్సినటువంటి ఇది కూడా, ఒక వ్యక్తి యొక్క ఇన్ఫర్మేషన్ని బయట పొక్కకుండా కాపాడాల్సిన పని కూడా గవర్నమెంట్దే. సో గవర్నమెంట్కి ఆ బాధ్యత ఉంది కాబట్టి అండ్ ఇండివిజువల్ కెన్ షేర్ దట్ ఇన్ఫర్మేషన్ టు ద గవర్నమెంట్. ఎందుకు? ఫర్ వెల్ఫేర్ స్కీమ్స్కి కానీ, లేకపోతే ఇవన్నీ ఉంటాయి కదా సబ్సిడీస్ ఇవ్వడం కానీ, వీటన్నిటికీ ఆధార్ గవర్నమెంట్ వాడుకుంటుంది అంటుంది కదా, ఇవన్నీ మంచివే. సో గవర్నమెంట్కి మీరు ఇవ్వచ్చు, కానీ ఆధార్ యాక్ట్లో ఉండేటటువంటి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలి అనేటటువంటి క్లాజ్ ఏదైతే ఉంటుందో దాన్ని కొట్టేస్తుంది. దాన్ని కొట్టేయడం అనేది జరిగింది సుప్రీంకోర్టు. ప్రైవేట్ వాళ్ళకి ఎవరికి ఇవ్వక్కర్లేదు, బ్యాంకులకు కానీ, ఇన్సూరెన్స్ కంపెనీలకు కానీ, లేకపోతే పలానా వాటికి కానీ మీరు అసలు ఇవ్వక్కర్లేదు, గవర్నమెంట్కి ఇవ్వండి పర్లేదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు చూడండి మనీ బిల్. ఏంటండి ఈ మనీ బిల్లు అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. మన తాలూకా ఇవేవైతే ఉంటాయి బిల్స్ ఏవైతే ఉంటాయో అవి మొత్తం 5 టైప్స్ ఆఫ్ బిల్స్ ఉంటాయి, రైట్. 5 టైప్స్ ఆఫ్ బిల్స్ ఏంటండి? ఆర్డినరీ బిల్లు, ఫైనాన్షియల్ బిల్లు అండ్ మనీ బిల్లు. మీ అందరికీ వీటన్నింటి గురించి తెలుసనే అనుకుంటున్నాను. నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లు, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ రాజ్యాంగాన్ని సవరించడం కోసం ఇంట్రడ్యూస్ చేసేటటువంటి బిల్లు. అండ్ ఆర్డినెన్స్ రిప్లేసింగ్ బిల్ ఏదైతే ఉంటుందో, ఒకవేళ రాష్ట్రపతి ఆర్డినెన్స్ వేశారనుకోండి, దాన్ని రిప్లేస్ చేయడానికి మళ్ళీ తర్వాత సమావేశంలో ఆర్డినెన్స్ని చట్టంలా మార్చడానికి బిల్ ఇంట్రడ్యూస్ చేస్తారు కదా, ఈ బిల్లు. అర్థమైందా? సో ఇలా ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఇక్కడ కాన్సెప్ట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మనీ బిల్. అర్థమైందా? మనీ బిల్ అంటే ఇది ఏ కాన్స్టిట్యూషన్లో ఏ తాలూకా ఆర్టికల్ చెప్తుంది అంటే ఆర్టికల్ 110 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ మన తాలూకా ఇదేదైతే ఉంటుందో మనీ బిల్ గురించి చెప్తుంది. మనీ బిల్ అని ఏ బిల్ అంటారు అని చెప్పి నిర్వచించడం అనేది జరిగింది. దీనికి ఆర్టికల్ 110లో కొంత క్రైటీరియా అనేది పెట్టారు. వాట్ ఈస్ దట్ క్రైటీరియా అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో, అంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క బ్యాంక్ అకౌంట్ అనుకోండి సింపుల్గా. కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో, కన్సాలిడేట్ ఆఫ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి ఎక్స్పెండిచర్ ఖర్చు అయినటువంటివి కానీ, లేకపోతే ఫ్యూచర్ ట్యాక్సేషన్ గురించి కానీ, ఫ్యూచర్ బడ్జెట్ గురించి కానీ, వీటికి సంబంధించినటువంటివన్నీ మనీ బిల్ అంటారు అని చెప్పడం అనేది జరిగింది. మనీ బిల్కి మామూలు బిల్కి ఆర్డినరీ బిల్స్కి తేడా ఏంటి సార్ అంటే చూడండి, మనీ బిల్ అనేది లోక్సభలో మాత్రమే ఇంట్రడ్యూస్ చేయాలి. మనీ బిల్ ఇది అవ్వాలంటే ఏం చేయాలి? లోక్సభ, లోవర్ హౌస్ ఏదైతే ఉంటుందో లోక్సభలో మాత్రమే ఇంట్రడ్యూస్ చేయాలి. ఒకవేళ లోక్సభ అనేది దీనికి ఆమోదించింది అనుకోండి, రాజ్యసభకు వెళ్తుంది. రాజ్యసభ ఇక్కడ ఏం చేస్తుంది అంటే దీన్ని రిజెక్ట్ చేసేటటువంటి అధికారం రాజ్యసభకు లేదు. మనీ బిల్ని రిజెక్ట్ చేసేటటువంటి అధికారం రాజ్యసభకు లేదు. రాజ్యసభ కేవలం కొన్ని రికమెండేషన్స్ మాత్రమే చేస్తుంది. ఆ రికమెండేషన్స్ని లోక్సభ పాటించవచ్చు, లేకపోతే పాటించకపోవచ్చు, అది లోక్సభ ఇష్టం.
అర్థమైందా? సో 14 రోజులు మన తాలూకా రాజ్యసభకు గడువిస్తుంది. 14 రోజుల్లో రికమెండేషన్స్ ఇస్తే దానికి లోక్సభ యాక్సెప్ట్ చేస్తే యాక్సెప్టెన్స్తో ఉన్నటువంటి మనీ బిల్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రెసిడెంట్ దగ్గరికి పంపిస్తారు. ప్రెసిడెంట్ అసెంట్ వేస్తారు. సో ఆ బిల్ ఏదైతే ఉంటుందో అది యాక్ట్గా మారుతుంది, చట్టంగా మారుతుంది. అర్థమైందా? ఒకవేళ రాజ్యసభలో లేదు మేము దీన్ని ఒప్పుకోము అన్నా సరే లోక్సభ నిర్ణయమే ఫైనల్ అవుతుంది. లోక్సభ ఏదైతే ఎనాక్ట్ చేస్తే సరిపోతుంది మనీ బిల్. అయితే చూడండి, కాంట్రవర్సీ ఎందుకు అయింది అంటే ఈ ఆధార్ యాక్ట్ ఏదైతే ఉంటుందో మొదట ఈ ఆధార్ సంబంధించినటువంటి దీన్ని ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కింద వేయడం అనేది జరిగింది. మీకు యుదయ్ ఉంటుంది, ఇదొక ఎగ్జిక్యూటివ్ బాడీ లాగా దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఎగ్జిక్యూటివ్ బాడీ అంటే ఒక యాక్ట్ చేయకుండా లేకపోతే రాజ్యాంగంలో ఏ సవరణ చేయకుండా జస్ట్ ఒక గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా అంటే నీతి ఆయోగ్ కూడా ఎగ్జిక్యూటివ్ బాడీ అండి. జస్ట్ ఒక గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా ఎగ్జిక్యూటివ్ బాడీగా దీన్ని ఇది చేయడం అనేది జరిగింది. దానికి ఇంత పెద్ద నిర్ణయం ఏదైతే ఉంటుందో దీనికి అసలు చట్టం చేయాలి కదా అని చెప్పి అందరూ గొడవ చేస్తే ఆధార్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. అప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో మన తాలూకు రూలింగ్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో రాజ్యసభలో వాళ్ళకి ఎదురు దెబ్బ తగలడం అనేది జరిగిందండి. రాజ్యసభ వాళ్ళు ఏం చేశారు, ఇది ఆర్డినరీ బిల్గా రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేశారంటే ఏంటి, ఆర్డినరీ బిల్ బోత్ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఎక్కడైనా ఇంట్రడ్యూస్ చేయొచ్చండి. ఆర్డినరీ బిల్గా ఇంట్రడ్యూస్ చేశారు. కానీ ఏం జరిగింది, రాజ్యసభ అనేది దాన్ని రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది, తెలివిగా ఎలా అయినా దీన్ని ఇది చేసేయాలి, ఈ యాక్ట్ అనేది పాస్ చేయాలని చెప్పి దీన్ని మనీ బిల్గా మార్చి మనీ బిల్గా దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడే చెప్పుకున్నాం, మనీ బిల్ ఎక్కడంటే ఇంట్రడ్యూస్ చేస్తారు, లోక్సభ ఏదైతే ఉంటుందో లోక్సభలో ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? లోక్సభలో ఇంట్రడ్యూస్ చేస్తే ఏమవుతుంది, గవర్నమెంట్ యొక్క అథారిటీ ఉంటుంది కాబట్టి దీనికి ఆమోదం తెలపడం అనేది జరిగింది. అడ్డగోలుగా దీన్ని చట్టం కూడా చేసుకున్నారు. ఎవరు, ప్రభుత్వం. అర్థమైందా? చూడండి, అంటే మనం ఇప్పుడు దేని తాలూకా పవర్ని అండర్మైన్ చేస్తుంది ఇక్కడ గవర్నమెంట్ ఈ చర్య ద్వారా, రాజ్యసభ కాన్స్టిట్యూషనల్ బాడీ అయినటువంటి రాజ్యసభ ఏదైతే ఉంటుందో అప్పర్ హౌస్ ఏదైతే ఉంటుందో దాని తాలూకా పవర్ని అండర్మైన్ చేస్తున్నట్టు. ఒకసారి రిజెక్ట్ అయిన బిల్ని వీళ్ళు దొంగతనంగా మనీ బిల్గా ఇంట్రడ్యూస్ చేయడం ఏంటండి, రైట్. మనీ బిల్కి కూడా ఏమని చెప్పాం, ఆర్టికల్ 110లో క్రైటీరియా ఉంది అని చెప్పాం. ఆ క్రైటీరియాని ఏమైనా సాటిస్ఫై చేస్తుందా అంటే ఏదో లూప్ హోల్ పట్టుకున్నారండి. ఈ ఆధార్ కార్డు ద్వారా మేము సబ్సిడీస్ అండ్ స్కీమ్స్, వెల్ఫేర్ స్కీమ్స్ పెడుతున్నాం కదా, దాని తాలూకా ఎక్స్పెండిచర్ కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి వస్తుంది కదా, సో అందుకోసం అని చెప్పి దీన్ని మేము ఏమంటున్నాము అంటే మనీ బిల్ అంటున్నాము అని చెప్పడం అనేది జరిగింది. అయితే ఒక బిల్ని మనీ బిల్లా, ఒక బిల్ ఆర్డినరీ బిల్లా, ఇలాంటి నిర్ణయించేటటువంటి డిస్క్రిషనరీ పవర్, ఈ అధికారం ఎవరికి అప్పగించారు సార్ అంటే స్పీకర్ చేతిలో పవర్ పెట్టడం అనేది జరిగింది. ఏ స్పీకరు, లోక్సభ స్పీకర్. సో అప్పుడు లోక్సభ స్పీకర్ గవర్నమెంట్కి సపోర్ట్గా ఉంటారు కదా, ఆయన ఏం చేశారు అంటే దిస్ ఈజ్ ఎ మనీ బిల్ అని చెప్పి తన తాలూకా ఇది చేయడం అనేది జరిగింది. సో ప్రజాస్వామ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో, డెమోక్రట్స్ ఎవరైతే ఉన్నారో, ప్రో డెమోక్రట్స్ ఎవరైతే ఉన్నారో, డెమోక్రసీ బాబోయ్ భంగం వాటిల్లుతుంది అని చెప్పి బాధపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిసి ఉన్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో సుప్రీంకోర్టులో పిటిషన్స్ పెట్టుకోవడం అనేది జరిగింది. ఏమని, మన తాలూకా డెమోక్రసీకి ఇది అవ్వడం అనేది జరిగింది. మన రిపబ్లిక్ అండి, రిపబ్లిక్ అంటే అర్థం ఏంటమ్మా, రూల్ ఆఫ్ లా ఏదైతే ఉంటుందో రూల్ ఆఫ్ లా ప్రకారం నడుచుకునేటటువంటి ఒక నేషన్, అంటే ఒక లా అంటే ఒక కాన్స్టిట్యూషన్ ప్రకారంగా, రాజ్యాంగం ప్రకారంగా ఇది చేసేటటువంటి ఒక దేశం. సో కాన్స్టిట్యూషనే అండర్మైన్ అయింది, కాన్స్టిట్యూషనల్ బాడీ అయినటువంటి రాజ్యసభని కూడా వీళ్ళు అండర్మైన్ చేశారు. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి సుప్రీంకోర్టుకు వెళ్ళడం అనేది జరిగింది. సుప్రీంకోర్టు దగ్గర ఇప్పుడు 2 ప్రశ్నలు పెట్టారండి. చూడండి, సుప్రీంకోర్టు దగ్గర ఇప్పుడు 2 ప్రశ్నలు పెట్టారు. ఏం ప్రశ్నలు పెట్టారు అంటే, ఒకటి, ఒక బిల్ని మనీ బిల్గా అనౌన్స్ చేయడం అనేది లోక్సభ స్పీకర్ తాలూకా ఇది కరెక్టే. లోక్సభ స్పీకర్ ఎవరైతే ఉన్నారో ఆయన తాలూకా డిస్క్రిషనరీ పవర్కి మన రాజ్యాంగమే ఇచ్చింది కాబట్టి ఓకే. కానీ అతను తీసుకున్నటువంటి నిర్ణయం ఫైనలా, ఇతను తీసుకున్నటువంటి నిర్ణయానికి జ్యుడిషియల్ రివ్యూ చేయొచ్చా చేయకూడదా, అంటే కోర్టులు అతను తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్టా లేదా అని విచారించవచ్చా లేదా, ఈజ్ ఇస్ కమ్స్ అండర్ జ్యుడిషియల్ రివ్యూ అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. ఎవరు, సుప్రీంకోర్టు ఈ క్వశ్చన్ సుప్రీంకోర్టు ముందు పెట్టడం అనేది జరిగింది. ఇంకొకటి, రెండవది, ఆధార్ బిల్ ఏదైతే ఉందో ఆధార్ బిల్ నిజంగా మన తాలూకా స్పీకర్ చెప్పినట్టు మనీ బిల్లా, ఆర్టికల్ 110 ప్రకారంగా ఇది మనీ బిల్ అవుతుందా లేకపోతే అవ్వదా అనేటటువంటి ఇదేదైతే ఉంటుందో ఈ 2 క్వశ్చన్స్ సుప్రీంకోర్టు ముందు పెట్టారండి.
సుప్రీంకోర్టు ఏదైతే ఉందో దీనికి ఏదైతే ఉందో ఈ విషయం ఏదైతే ఉంటుందో దీనికి తీర్పు చెప్తూ ఏం చెప్పింది అంటే, నిజమే మన తాలూకా రాజ్యాంగం, మన తాలూకా స్పీకర్ ఎవరైతే ఉన్నారో స్పీకర్కి డిస్క్రిషనరీ పవర్స్ ఇచ్చినప్పటికీ అతను అడ్డగోలుగా ఏ నిర్ణయం పడితే ఆ నిర్ణయం తీసుకుంటామని అవ్వదు. ఇట్ విల్ కమ్ అండర్ జ్యుడిషియల్ రివ్యూ. అతని నిర్ణయం అనేది జ్యుడిషియల్ రివ్యూ కిందకు వస్తుంది. కోర్టులు వాటి మీద మాట్లాడచ్చు. కోర్ట్స్ న్యాయాన్యాయాలు ఏవైతే ఉంటాయో వాటిని పరిశీలించి కోర్టులు దాని మీద మాట్లాడచ్చు అనేటటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు తెలియజేయడం అనేది జరిగింది. దీని ద్వారా గవర్నమెంట్కి ఎదురు దెబ్బ అయింది. అండ్ ఇంకొకటి ఏం చేసింది, గవర్నమెంట్కి ఒక మంచి చేసింది. ఏంటా మంచి అంటే, మనీ బిల్, ఆధార్ బిల్ ఏదైతే ఉంటుందో ఆధార్ బిల్ని మనీ బిల్గా పరిగణించవచ్చు. ఎందుకంటే కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి ఎక్స్పెండిచర్ అవుతుంది కదా, యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ మనీ బిల్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. ఈ విషయంలో గవర్నమెంట్కి సపోర్ట్ చేయడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా అందరికీ? రైట్. సో ఇది ఇష్యూ. సో ఇష్యూ ఏదైతే ఉంటుందో, కోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు ఏదైతే ఉంటుందో దీన్ని ఒకసారి రీవిజిట్ చేయండి, ఇంకొకసారి పరిశీలనలోకి ఇది చేయండి అని చెప్పి చాలా పిటిషన్లు సుప్రీంకోర్టుకి వెళ్ళడం అనేది జరిగింది. సుప్రీంకోర్టు దీని మీద విచారణ ఏదైతే ఉంటుందో విచారణ ఇప్పుడు జరిపిందండి. విచారణ జరిపి సుప్రీంకోర్టు తను ముందు తీసుకున్నటువంటి నిర్ణయం, ఏ నిర్ణయం, ఆధార్ కార్డు మనీ బిల్లే, ఇంకొక మాట మాట్లాడమాకండి అని చెప్పి నొక్కి ఒక్క నుంచి మళ్ళీ చెప్పడం అనేది జరిగింది. ఈసారి గట్టిగా చెప్పింది, మేము ముందు ఏదైతే నిర్ణయం తీసుకున్నామో ఆ నిర్ణయం మీదే కట్టుబడి ఉన్నాము అని చెప్పి తన తాలూకా 2 ఏళ్ల క్రితం ఏదైతే తను తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు కరెక్టే అని చెప్పడం అనేది జరిగింది. చాలామంది ప్రో డెమోక్రసీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ దీని గురించి కోర్టులు కూడా ఆదుకోపోతే ఎలాగా, ప్రజాస్వామ్యాన్ని రక్షించకపోతే ఎలాగా అనేటటువంటి దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ మీకు ఇన్ డీటెయిల్ కంప్లీట్గా ఎవ్రీథింగ్ చెప్పాననే అనుకుంటున్నాను, మొత్తం హిస్టరీ నుంచి. రైట్, మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఒక్కసారి ఈ ఆర్టికల్ ఓపెన్ చేసి అనాలిసిస్ చూశారు కదా, ఒకసారి ఓపెన్ చేసి మరొక్కసారి చదవండి. చదివితే మీకు ఇంకొద్దిగా కాన్సెప్చువల్ క్లారిటీ ఏదైతే ఉంటుందో అది వచ్చేస్తుంది. అర్థమైందా? రైట్. సో లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, ఇన్ గుజరాత్ లోటస్ ఈటర్స్ మంచ్ ఆన్ జస్ట్ డ్రాగన్ ఫ్రూట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి. జాగ్రత్తగా వినండి అమ్మా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న ఆర్టికల్, ఈజీగా అర్థమైపోతుంది. ఈ ఆర్టికల్లో ఏం చెప్పారు అంటే, గుజరాత్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో గుజరాత్ గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు రీనేమ్ డ్రాగన్ ఫ్రూట్ ఏదైతే ఉంటుందో, మనకి ఇప్పుడు కూడా మనకు షాపుల్లో కనిపిస్తూ ఉంటుంది, పళ్ళ షాపుల్లో మనకి ఇప్పుడు మీరు చూసే ఉంటారు ఆల్రెడీ. ఈ డ్రాగన్ ఫ్రూట్ ఏదైతే ఉంటుందో దీని పేరుని కమలంగా మార్చబోతున్నాము అని చెప్పడం అనేది జరిగిందండి. కమలం అనేటటువంటి పేరుని దీనికి ఇవ్వబోతున్నాము, డ్రాగన్ ఫ్రూట్ అనేటటువంటిది మార్చబోతున్నామని చెప్పడం అనేది జరిగింది. చీఫ్ మినిస్టర్ ఏం చెప్పారు అంటే, వీ హ్యావ్ అప్లైడ్ ఫర్ ఏ పేటెంట్ ఆఫ్ డ్రాగన్ టు బి కాల్డ్ కమలం. ఈ కమలం అనేటటువంటి కొత్త పేరు పెట్టడానికి వీ హ్యావ్ అప్లైడ్ ఫర్ పేటెంట్కి కూడా మేము అప్లై చేశాము అని చెప్పి మన తాలూకా గుజరాత్ చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఈయన చెప్పడం అనేది జరిగింది. జాగ్రత్తగా గమనించండి, దీని వెనక పొలిటికల్ రీజన్ కూడా లేకపోలేదు. మనం వీటిని కూడా కొద్దిగా డిస్కస్ చేద్దాం, సెన్సిటివ్గా మాట్లాడుకుందాం, పర్లేదు. బీజేపీ ఏదైతే ఉంటుందో గుజరాత్లో గవర్నమెంట్ ఏంటి, బీజేపీ యొక్క సింబల్ ఏంటి, పొలిటికల్ సింబల్ కమలం. రైట్, పార్టీ సింబల్ ఏంటి, కమలం. సో దే ఆర్ గోయింగ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ అని చెప్పి కొంతమంది ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియాలోని వాటిల్లోని గొడవ పెట్టడం అనేది జరుగుతుంది. సో వాట్ ఈస్ ద రీజన్ గవర్నమెంట్ సైటెడ్? గవర్నమెంట్ ఏం చెప్పింది, ఎందుకు మేము ఇలా పెడుతున్నామని చెప్పింది అంటే, చూడండి, ఫ్రూట్ యొక్క అవుటర్ షేప్ ఏదైతే ఉంటుందో అది దట్ రిజంబల్స్ లోటస్, అదేమో కమలంలా ఉంటుంది, లోటస్ లాగా కనిపించడం అనేది జరుగుతుంది. సో కమలం విల్ బి ఏ యాప్ట్ నేమ్ ఫర్ దిస్ డ్రాగన్ ఫ్రూట్ అని చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ ఏం చెప్పారు అంటే, సీఎం హార్టికల్చర్ డెవలప్మెంట్ మిషన్ అనేది ఒక దాన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో ఈ మిషన్ ఏదైతే ఉంటుందో ఈ మిషన్ యొక్క డెవలప్మెంట్ కూడా ఈ లోకల్ నేమ్ ఏదైతే ఉంటుందో అది బాగా ఇదవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్, ఫార్మర్స్ ఇన్ కచ్, కొన్నేరి గుజరాత్లోని కచ్ ఏరియా, దాంతోపాటు నవ్జారీ ఏరియా అండ్ అదర్ పార్ట్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ ఈ ఫ్రూట్ ఏదైతే డ్రాగన్ ఫ్రూట్ ఏదైతే ఉంటుందో దీన్ని కల్టివేట్ చేయడం అనేది జరుగుతుంది, దీన్ని పండించడం అనేది, గ్రో చేయడం అనేది జరుగుతుంది. సో రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ లోకల్ నేమ్ కోరుకుంటున్నారు. ఒక లోకల్ నేమ్ ఉంటే బాగుంటుంది ఫ్రూట్కి అని చెప్పి వాళ్ళు చాలా దీనిగా కోరుకోవడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగింది.
నెక్స్ట్ వరల్డ్ డ్రాగన్ రిమైండెడ్ వన్ ఆఫ్ చైనా. మామూలుగా వర్డ్ డ్రాగన్ ఏదైతే ఉంటుందో, డ్రాగన్ అనేటటువంటి పదం ఏదైతే ఉంటుందో అది చైనాని రిజంబల్ అయి ఉంటుంది. మన నేల మీద పడినప్పుడు చైనా గురించి పేరెందుకు పెట్టుకోవాలి మనం, మనకు సొంత నేటివ్ ఇదేదైతే ఉంటుందో అది ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి గుజరాత్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది మాట్లాడడం అనేది జరిగింది. సో గుజరాత్ సీఎం ఏం చెప్పారు, దే హ్యావ్ అప్లైడ్ ఫర్ ఏ పేటెంట్ టు చేంజ్ ద నేమ్ ఆఫ్ డ్రాగన్ ఫ్రూట్ ఇంటూ కమలం. కమలం అనేటటువంటి పేరు మార్చడానికి అప్లై చేశాము అని చెప్పడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా మీ అందరికీ? ఈ ఆర్టికల్ కూడా సింపుల్ అండి. ఈ ఆర్టికల్ మామూలుగా ఇంపార్టెంట్ అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, గుర్తుపెట్టుకోవాలి. రైట్, సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కర్ణాటక టాప్స్ ఇన్ ఇన్నోవేషన్ షోస్ నీతి ఆయోగ్స్ ఇండెక్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో మాట్లాడుకుంటాం. జిఎస్ పేపర్ 3లో మనం దీన్ని మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. రీసెంట్గా మన తాలూకా నీతి ఆయోగ్ ఏదైతే ఉంటుందో అది ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ అనేటటువంటి దీన్ని తీసుకురావడం అనేది, ఇండియా ఇన్నోవేషన్, భారతదేశంలో ఇన్నోవేషన్ ఎలా జరుగుతుంది అని చూపించేటటువంటి ఇండెక్స్ అండి. సూచి అంటాం ఇండెక్స్ అంటే, అది చూపించేది అని అర్థం. సో దీన్ని నీతి ఆయోగ్ ఎవరు రిలీజ్ చేశారని అడుగుతారమ్మా. వెరీ వెరీ ఇంపార్టెంట్. నీతి ఆయోగ్ రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో దీన్ని ఇది చేయడం అనేది జరిగింది. అర్థమైందా? సో దీని యొక్క డేటా, ఇన్నోవేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం ఇన్నోవేషన్ ఎందుకు ఇంపార్టెంట్ ఒక తాలూకా సొసైటీలో, ఒక తాలూకా కంట్రీకి అని మనం మాట్లాడుకున్నాం. కొత్త ఆవిష్కరణలు ఎందుకు ఇంపార్టెంట్ అని. చూడండి, స్టేట్ వైజ్గా ఇది ఇవ్వడం అనేది జరిగింది. ఏమిచ్చారు అంటే ఫస్ట్ కర్ణాటక అనేది లీడ్ చేస్తూ ఉంది. లాస్ట్ ఇయర్ కూడా కర్ణాటక, ఇది సెకండ్ ఎడిషన్ అండి, ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ సెకండ్ ఎడిషన్. లాస్ట్ ఇయర్ కూడా కర్ణాటకనే టాప్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, కేరళ టాప్ 5 అండి. తర్వాత హర్యానా, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఉండడం అనేది జరిగింది. మీరు జాగ్రత్తగా గమనించండి. టాప్ 5 ఏదైతే ఉందో టాప్ 5లో మహారాష్ట్ర అని తప్పిస్తే, మహారాష్ట్ర కాకుండా మిగిలిన కంట్రీస్, మిగిలిన తాలూకా స్టేట్స్ ఏవైతే ఉన్నా అవేంటి, అన్నీ సౌత్ ఇండియన్ స్టేట్సే. సో ఇన్నోవేషన్ అనేది ఎక్కడ ఎక్కువ సాధ్యపడుతుందంట, సౌత్ ఇండియా ఏదైతే ఉంటుందో, దక్షిణ భారతదేశం ఏదైతే ఉంటుందో దక్షిణ భారతదేశంలోనే ఇది అవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగిందండి. అర్థమైందా? సో హూ స్కోర్డ్ లోయెస్ట్ ఇన్ ద ఇండెక్స్లో చాలా తక్కువ స్కోర్ చేసినటువంటి వాళ్ళు ఎవరు అంటే జార్ఖండ్, ఛత్తీస్గఢ్, బీహార్, ఇవన్నీ చాలా లోయెస్ట్ స్కోర్ చేయడం అనేది జరిగింది. సో చూడండి అమ్మా, నెక్స్ట్ వాట్ ఆర్ ద రీజన్స్, కర్ణాటక అనేది టాప్ చేయడానికి రీజన్స్ ఏంటి అని చెప్పి నీతి ఆయోగ్ వాళ్ళు మాట్లాడుతూ ఏం చెప్పారు అంటే, సబ్స్టాంటివ్ నెంబర్ ఆఫ్ వెంచర్ క్యాపిటల్ డీల్స్. వెంచర్ క్యాపిటల్ ఏదైతే ఉంటుందో క్యాపిటల్ అనేది సరిగ్గా ఇది చేయడం, డీల్స్ అనేవి కరెక్ట్గా గవర్నమెంట్ అనేది ఇన్నోవేటివ్ ఫార్మ్స్ ఏవైతే ఉంటాయో వాటి డీల్స్ అనేవి పెట్టుకోవడం, వెంచర్ క్యాపిటల్ డీల్స్. దాంతోపాటు జిఐ ఇండికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్కువగా రిజిస్టర్ చేయగలిగారు. దాంతోపాటు ఐటీ ఎక్స్పోర్ట్స్, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ అండ్ టెక్నాలజీ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయి, సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్స్పోర్ట్ అనేది కరెక్ట్గా చేయగలిగారు. మీ అందరికీ తెలిస్తే ఐటీకి అడ్డాగా బెంగళూరు అనేది ఉండడం అనేది జరుగుతుంది. అది కూడా కర్ణాటకకి చాలా హెల్ప్ అవ్వడం అనేది జరిగింది. అండ్ హై ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అది కూడా ఎక్కువగా కర్ణాటకకి రావడం అనేది జరిగింది. దీస్ వర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్స్ ఫర్ కర్ణాటకాస్ ఫస్ట్ ప్లేస్ అండి. అర్థమైందా? సో ఇప్పుడు ఏదైతే ఎకనామిక్ స్లోడౌన్ ఏదైతే ఉంటుందో, ఎకనామిక్ స్లోడౌన్, పాండమిక్ ఇది చేసినటువంటి ఎకనామిక్ స్లోడౌన్ ఏదైతే ఉందో ఈ టైంలో ఇన్నోవేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇన్నోవేషన్ ప్లేస్ క్రూషియల్ రోల్ ఇన్ ఎకనామిక్ రికవరీ అని చెప్పి ఎవరు చెప్పారు అంటే నీతి ఆయోగ్ వాళ్ళు చెప్పడం అనేది జరిగిందండి. మీరు ఇప్పుడు లార్జ్ స్టేట్ కేటగిరీలో మనం చూసాము. ఇప్పుడు యూటీస్ కేటగిరీలో చూస్తే టాప్ ఏది ఉంది అంటే ఢిల్లీ ఉండడం అనేది జరిగిందండి. టాప్ ఏముందమ్మా, ఢిల్లీ ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? సో దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్. ఏదైతే రిపోర్ట్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ నౌ ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో దాని గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చూద్దాము, జాగ్రత్తగా వినండి. దీన్ని ఎవరిస్తారు అని చెప్పుకున్నాము, నీతి ఆయోగ్ వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2019 నుంచి స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఇది ఎందుకు, దీని తాలూకా ఎయిమ్ ఏంటి అంటే ఇట్ ఎయిమ్స్ టు క్రియేట్ ఎన్ ఎక్స్టెన్సివ్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఏ
కంటిన్యూల్ ఎవల్యూషన్ ఆఫ్ ఇండియాస్ ఇన్నోవేషన్ ఎన్విరాన్మెంట్. భారతదేశంలో ఇండియాస్ ఇన్నోవేషన్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేయడం ఏదైతే ఉంటుందో దానికోసం దీన్ని ఇది చేయడం అనేది జరిగిందండి. ఈ ఎన్విరాన్మెంట్ అనేది ఎవాల్వ్ అవ్వాలి. ముఖ్యంగా మనం నెక్స్ట్ 10 డికేట్స్కి ఏం పెట్టుకున్నాం, ఆత్మనిర్భర్ భారత్ అనేటటువంటి ఒక ఐడియాలజీతో మనం పెట్టుకోవడం అనేది జరిగింది. సో అది సాధ్యపడాలంటే ఏం చేయాలి, వీ షుడ్ కమ్ అప్ విత్ ఇన్నోవేషన్స్. మన తాలూకా రిసోర్సెస్ను ఉపయోగించుకొని వాటిని ఒక వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్ లాగా మనం మార్చుకోవడం అనేది జరగాలి. అప్పుడే ఇన్నోవేషన్ అనేది సాధ్యపడాలి, అప్పుడే ఇదవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఇట్ ఎయిమ్స్ టు ర్యాంక్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో, రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో అండ్ యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉంటాయో వాటికి ర్యాంక్ అనేది, వాటి స్కోర్స్ అనేది కూడా ఇది చేయాలి. ఎందుకు, ఇట్ విల్ ప్రివైల్ కాంపిటీషన్. రాష్ట్రాల మధ్య కాంపిటీషన్ ఏదైతే ఉంటుందో అది పెరగడానికి దోహదపడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఒకవేళ తక్కువగా ఉన్నటువంటి స్టేట్స్ ఉన్నాయనుకోండి ఇన్నోవేషన్లో, ఇప్పుడు బీహార్ ఉంది, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, వీటి గురించి మాట్లాడుకున్నాం. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు, ఇన్నోవేషన్ అనేది పెంచడానికి దే విల్ కమ్ అప్ విత్ గుడ్ పాలసీస్. అర్థమైందా? సో పాలసీస్ అండ్ డెసిషన్ మేకింగ్ ఏదైతే ఉంటుందో, టైలర్ మేడ్ డెసిషన్ మేకింగ్ అంటాం, రైట్? అంటే ఏదైతే ఇష్యూ ఉందో దానికి తగినట్టుగా వాటితో పాలసీస్తో వాళ్ళు ముందుకు రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో, అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని రికగ్నైజ్ చేయడం, దాంతోపాటు అండ్ ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో ఆ ఛాలెంజెస్ని కూడా గుర్తించడం. సో గుర్తించి వాటితో ఫైట్ చేయడానికి, వాటితో కంబ్యాట్ చేయడానికి మనకి ఈజీగా ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దాంతోపాటు ఇన్నోవేషన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, ఇన్నోవేషన్ సిస్టంలో ఉన్నటువంటి డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్య నెక్సస్ లింక్ అనేది పెంచడం. అంటే ఫర్మ్స్ కానీ, స్టార్టప్స్ కానీ, లేకపోతే ఇన్నోవేటర్స్ కానీ, ఆర్టిస్ట్స్ కానీ, వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్య ఇదనేది పెంచడం, వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ అనేది కలగజేయడం, వాళ్ళకు ఒక సినర్జీ అనేది ఇవ్వడం, ఎంకరేజ్మెంట్ కూడా ఇవ్వడం. దాంతోపాటు ఎనేబుల్ ఇండియా టు షిఫ్ట్ కాంపిటేటివ్ గుడ్ గవర్నెన్స్, కాంపిటీషన్తో కూడినటువంటి గుడ్ గవర్నెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎనేబుల్ చేయడానికి. అర్థమైందా? ఇప్పుడు ఒకటి ఏదైతే ఒక స్టేట్ అనేది బాగా రాణిస్తుంది అనుకోండి, ఇంకో స్టేట్ బాగా రాణించట్లేదు అనుకోండి, ఏం పెరుగుతుంది, కాంపిటీషన్ అనేది ప్రివైల్ అవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, పియర్ టు పియర్ లెర్నింగ్ ఏదైతే ఉంటుందో అది కూడా ఎనేబుల్ చేయడం. ఏంటండి, పియర్ టు పియర్ లెర్నింగ్ అంటే ఒకరిని చూసి ఇంకొకరు నేర్చుకుంటారు కదా. మామూలుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది, ఆంధ్రప్రదేశ్ బాగా పెర్ఫామ్ చేస్తుంది అనుకోండి, ఆంధ్రప్రదేశ్ తాలూకా ఇదేదైతే ఉంటుందో వాడినటువంటి పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాటిని చూసి పొరుగు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఇది అవ్వడం అనేది జరుగుతుంది, వాటిని ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. సో ఒకరి నుంచి ఒకరు పాలసీస్ నేర్చుకోవడం ఏవైతే ఉంటుందో అది కూడా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అబౌట్ దిస్ ఇన్నోవేషన్, ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్. ఇన్నోవేషన్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందండి, నేనేం చెప్పుకున్నాం, సొసైటీలో ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా లైఫ్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో లైఫ్ స్టాండర్డ్స్ పెంచడానికి, ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో ఆపర్చునిటీస్ పెంచడానికి, దాంతోపాటు ప్రతి ఎకానమీ ఏదైతే ఉంటుందో ఎకనామిక్ గ్రోత్ అనేది పెంచడానికి ఇన్నోవేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇన్నోవేషన్స్ చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. నేను ఆల్రెడీ నిన్న దీని గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేశాను. స్టిల్ మీకు చూడాలి అనుకుంటే ఒకసారి నిన్నటి వీడియో చూడండి, ఇన్నోవేషన్ గురించి చాలా బాగా మాట్లాడాం అక్కడ, రైట్? వెరీ గుడ్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్ అమ్మా. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ముంబై కోర్ట్ రిజెక్ట్స్ బెయిల్ పిటిషన్ ఆఫ్ బార్క్ ఎక్స్-సిఇఓ అండి. జిఎస్ పేపర్ 2లో మనం దీన్ని మాట్లాడడం అనేది జరుగుతుంది. దాంతోపాటు జిఎస్ పేపర్ 3లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా మనం దీన్ని మాట్లాడతాం. ఇంటర్నల్ సెక్యూరిటీ, కమ్యూనికేషన్ నెట్వర్క్స్, వీటన్నిటి గురించి మనం మాట్లాడినప్పుడు దీని గురించి మాట్లాడతాం. సో జాగ్రత్తగా వినండి, క్లియర్గా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే ఫస్ట్ మీరు టీఆర్పీ మ్యానిపులేషన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. వాట్ ఆర్ దీస్ టీఆర్పీస్? టీఆర్పీ రేటింగ్ అని వినే ఉంటారు, కానీ దాని గురించి మనం పెద్దగా తెలుసుకోం మామూలుగా. సో ఈ టీఆర్పీ మ్యానిపులేషన్ ఏదైతే ఉంటుందో మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో వాట్ ఆర్ టీఆర్పీస్ అంటే టార్గెట్ రేటింగ్ పాయింట్స్. ఎందుకు ఈ టీఆర్పీస్ అంటే దిస్ ఈజ్ ద మెట్రిక్ యూజ్డ్ బై ద మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ టు ఎవాల్యుయేట్ వ్యూయర్షిప్. మార్కెటింగ్ ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో దాంతోపాటు అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో ఒక వ్యూయర్షిప్ ఏదైతే ఉంటుందో దాన్ని అసెస్ చేయడానికి వీళ్ళు వాడడం అనేది జరుగుతుంది. అంటే సపోజ్ ఒక ఛానల్ ఎక్కువగా చూస్తున్నారు అనుకోండి, ఆ ఛానల్ ఆ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్ టైంలో వచ్చేటటువంటి యాడ్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఎక్కువ పే చేయాల్సి రావడం అనేది జరుగుతుంది.
ఒకటి ఏదైనా ఛానల్ తక్కువ చూస్తున్నారు అనుకోండి, ఆ యాడ్స్ ఏవైతే పెట్టుకుంటారో ఒకవేళ ఆ ఈవెంట్ ఏదైతే ఉంటుందో, ఆ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో ఆ టైంలో మధ్యలో యాడ్స్ వస్తాయి కదా, యాడ్స్ ఏవైతే ఉంటాయో యాడ్స్కి తక్కువ పే చేయడం అనేది జరుగుతుంది. సో ఇదేదైతే ఉంటుందో ఈ మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజ్మెంట్ ఏదైతే ఉంటుందో వాటి యొక్క ధరలు నిర్ణయించడానికి కానీ, వాటి తాలూకా టైం ఫ్రేమ్ నిర్ణయించడానికి కానీ ఈ టార్గెట్ రేటింగ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఉపయోగపడడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఈ టీఆర్పీ అనేది ఎవరు ఇది చేస్తారు సార్ అంటే బార్క్ క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఇది చేయడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ ఎ కంపెనీ క్రియేటెడ్ ఇన్ 2010, 2010లో దీన్ని క్రియేట్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇట్ ఈస్ జాయింట్లీ ఓన్డ్ బై డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ అండి. ముఖ్యంగా అడ్వర్టైజర్స్ ఎవరైతే ఉంటారో అడ్వర్టైజర్స్, దాంతోపాటు యాడ్ ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో యాడ్ ఏజెన్సీస్, దాంతోపాటు బ్రాడ్కాస్టింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో బ్రాడ్కాస్టింగ్ కంపెనీస్, దాంతోపాటు ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ ఫౌండేషన్, అడ్వర్టైజింగ్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, వీటిలో ఉన్నటువంటి మెంబర్స్ వీళ్ళందరూ కలిసి దీన్ని కంపెనీని ఓన్ చేసుకోవడం అనేది జరిగింది. సో మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఏదైతే ఉంటుందో అది 2014లో ఇచ్చినటువంటి పాలసీ గైడ్లైన్స్ మేరకు ఏదైతే పాలసీ గైడ్లైన్స్ ఇచ్చిందో దాని ప్రకారంగా మన తాలూకా బార్క్ ఏదైతే ఉంటుందో ఇది టెలివిజన్ రేటింగ్స్, ఇండియాలో టెలివిజన్ రేటింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ తాలూకా క్యాలిక్యులేషన్ కానీ దాని తాలూకా రిలీజ్ కానీ ఇవన్నీ చూసుకోవడం అనేది చేస్తుంది. ఎవరు చేస్తారు? బార్క్ చేయడం అనేది, ఆ పనంతా బార్క్ చేయడం అనేది జరిగింది. సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు ఈ టీఆర్పీ అంటే చూడండి, టీఆర్పీ రేటింగ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే బార్క్ ఏం చేస్తుంది, మన తాలూకా బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో వీళ్ళు ఏం చేస్తారు అంటే దే విల్ ఇన్స్టాల్ బారోమీటర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇన్స్టాల్ చేస్తారండి. ఎక్కడ ఇన్స్టాల్ చేస్తారు అంటే 45,000 టార్గెట్ హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉంటారో మొత్తం సర్వే అనేది నిర్ణయిస్తారు. ప్రతి సంవత్సరం సర్వే నిర్ణయిస్తారండి. ఎంతమంది అంటే 3 లక్షల మంది. ఈ 3 lakh పీపుల్ డిఫరెంట్ సోషల్ ఆక్యుపేషన్స్కి కానీ, డిఫరెంట్ ఎకనామికల్ కండిషన్స్కి కానీ, డిఫరెంట్ రీజన్స్కి కానీ సంబంధించినటువంటి వ్యక్తులు. ఎందుకంటే డైవర్సిఫికేషన్ అనేది ఉండాలి కాబట్టి, సో ఈ సర్వేలో కూడా ఇంక్లూజివ్నెస్ ఉండాలి కాబట్టి ఇలా సెలెక్ట్ చేస్తారు. ఈ 3 lakh పీపుల్ ఎవరైతే ఉంటారో అందులో 45,000 మంది ఇళ్లల్లో ఏం పెడతారు, మన తాలూకా బారోమీటర్స్ ఏవైతే ఉంటాయో వాటిని పెడతారు. వాళ్ళు ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి హౌస్ హోల్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మామూలుగా ఛానల్స్ అనేవి చూస్తూ ఉంటారు. వీరు ఛానల్ తాలూకా వ్యూయర్షిప్ రికార్డ్ ఏదైతే ఉంటుందో అది త్రూ సమ్ సాఫ్ట్వేర్ ద్వారా ఈ బారోమీటర్స్ ఏవైతే ఉంటాయో అవి రికార్డ్ చేస్తాయండి. అవి రికార్డ్ చేసింది ఏ రోజుకి ఆ రోజు వీళ్ళు కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది త్రూ ఏ సాఫ్ట్వేర్. కలెక్ట్ చేసి మన తాలూకా టీఆర్పీ రేటింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇస్తారు. ఆ టీఆర్పీ రేటింగ్స్ బట్టి ఏం నిర్ణయిస్తారు, అడ్వర్టైజ్మెంట్కి మార్కెటింగ్కి ఉన్నటువంటి ధరలు ఏవైతే ఉంటాయో వాటిని నిర్ణయించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? మామూలుగా ఎవరింట్లో పెట్టారు ఏంటి అని చెప్పే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది కాన్ఫిడెన్షియల్గా ఉంచుతారు. ఎందుకు కాన్ఫిడెన్షియల్గా లేకపోయింది అనుకోండి, మామూలుగా ఛానల్స్ ఏం చేస్తాయి, మీకు పలానా డబ్బులు ఇస్తాము, మీరు మా ఛానల్ అలా ఓపెన్ చేసి చూడండి, మీరు చూసినా చూడకపోయినా టీవీ ఆన్ చేసి మా ఛానల్ పెట్టేయండి అంటారు. సో బారోమీటర్ విల్ రికార్డ్ హయ్యెస్ట్ టీఆర్పీ ఆ టైంలో. సో అలాంటి ఈ మ్యానిపులేషన్స్ జరుగుతాయి కదా, సో అందుకోసం అని చెప్పి ఏం చేస్తారు అంటే కాన్ఫిడెన్షియల్గా ఉంచడం అనేది చేస్తారు. ఎవరు? బార్క్ వాళ్ళు కాన్ఫిడెన్షియల్గా ఉంచుతారు. కానీ కొన్నిసార్లు ఏం జరుగుతుంది అంటే ఈ తాలూకా ఇదేదైతే ఉంటుందో మన తాలూకా టీఆర్పీ కలెక్షన్ ఏదైతే ఉంటుందో, టీఆర్పీ వ్యాలిడేషన్ ఏదైతే ఉంటుందో దానికి రిగ్గింగ్ చేస్తారండి. ఎలా రిగ్గింగ్ చేస్తారు అంటే చూడండి, మన తాలూకా బారోమీటర్స్ ఏవైతే ఉంటాయో బారోమీటర్స్ని ఇది చేస్తారు, దానిలో ఉన్నటువంటి దాని పెర్ఫార్మెన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది జరుగుతుంది, దాన్ని ట్యాంపర్ చేస్తారు. దాంతోపాటు ఇప్పుడు చూసారు ఈ ఫ్యామిలీస్ ఉన్నాయి, ఈ ఫ్యామిలీ వాళ్ళతో మాట్లాడడం కానీ, లేకపోతే బార్క్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ పీపుల్ ఎవరైతే ఉంటారో ఇంటర్నల్ గ్రూప్స్ వాళ్ళతో మాట్లాడుకోవడం కానీ ఇలాంటివి ఏం జరుగుతాయి, ఆ లోపల అవకతవకలు జరిగి టీఆర్పీ అనేది మ్యానిపులేట్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఈ టీఆర్పీ అనేది మ్యానిపులేషన్ ఎప్పుడైతే జరుగుతుందో దానివల్ల ఏం జరుగుతుంది, మనీ లాండరింగ్ లాంటి విషయాలు ఏవైతే ఉంటాయో అవి పెరుగుతాయి, ఫ్రాడ్ ఏవైతే ఉంటాయో అవి పెరగడానికి అవకాశం చాలా ఉంటుంది. రైట్? ఒక ఆర్ట్ ఏదైతే ఉంటుందో ఆర్ట్ని అండర్మైన్ చేయడం అనేది జరుగుతుంది. సో కరెక్ట్గా టీఆర్పీ రావాల్సిన వాటికి రాకుండా ఈ మ్యానిపులేషన్ వల్ల ఏం జరుగుతుంది, ఎవరో వేరే వ్యక్తులు టీఆర్పీని సంపాదించడం అనేది జరుగుతుంది.
అర్థమైంది. అందుకోసం అప్పటికి కోఇన్సిడెంటల్ చెక్స్ అనేవి చేస్తారండి, త్రూ ఫోన్ కాల్ వీటి ద్వారా చెక్కింగ్ అనేది చేస్తారు బార్క్ వాళ్ళు. బట్ స్టిల్ ఏం జరుగుతుంది అంటే ఈ టీఆర్పీ మ్యానిపులేషన్ ఏదైతే ఉంటుందో అది జరగడం అనేది జరుగుతుంది. సో చెప్పాను కదా, త్రూ ట్యాంపరింగ్ కానీ లేకపోతే త్రూ మ్యానిపులేషన్ కానీ జరుగుతుంది. అర్థమైందా? రైట్. ఈ టీఆర్పీస్ కలెక్ట్ చేసి ఏం చేస్తారండి, దే ఆర్ మెయిన్ కరెన్సీ ఫర్ అడ్వర్టైజర్స్ టు డిసైడ్ విచ్ ఛానల్ టు అడ్వర్టైజ్ ఆన్ బై క్యాలిక్యులేటింగ్ ద కాస్ట్ పెర్ రేటింగ్ పాయింట్. మనకి కాస్ట్ పెర్ రేటింగ్ ఏదైతే ఉంటుందో, రేటింగ్ పాయింట్ అంటే ఒక టీఆర్పీ పాయింట్కి ఎంత కాస్ట్ అని చెప్పి నిర్ణయించడం అనేది జరుగుతుంది, ఎంత చెల్లించాలి అని నిర్ణయించడం అనేది జరుగుతుంది. ఆ సిపిఆర్పి ఏదైతే ఉంటుందో సిపిఆర్పి కలెక్ట్ చేసి బార్క్ వాళ్ళు ఏం చేస్తారు, ఈ అడ్వర్టైజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పంపిస్తారు. సో దట్ దోస్ పీపుల్ విల్ డిసైడ్ వాళ్ళ తాలూకు అడ్వర్టైజ్మెంట్స్ అనేవి ఎక్కడ వేయాలి, ఏ ప్రోగ్రామ్ వచ్చేటప్పుడు వేయాలి, ఏ ప్రోగ్రామ్ వచ్చేటప్పుడు వేయకూడదు అనేటటువంటి ఇదేదైతే ఉంటుందో దాన్ని ఇది చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో హౌస్ హోల్డ్స్ కూడా ఒక సంవత్సరం ఉండే వాళ్ళని వేరే వాళ్ళకి ఉండనివ్వరండి, ప్రతి సంవత్సరం మారుస్తూ ఉంటారు. ఎవ్రీడే హౌస్ హోల్డ్ దగ్గర టీఆర్పీ కలెక్షన్ ఏదైతే ఉంటుందో అది జరిగిపోతూ ఉంటుంది. ఎందుకు, ఎక్కువ టైం ఉందనుకోండి మధ్యలో మ్యానిపులేషన్కి అవకాశం ఉంటుంది కదా, అందుకు. ఇప్పుడు మన న్యూస్లోకి ఏమొచ్చిందో చెప్తాను, జాగ్రత్తగా చూడండి. న్యూస్లో ఏం చెప్పారు అంటే, ఈ వీళ్ళు ఎవరైతే ఉన్నారో బార్క్కి ఎక్స్ఈఓగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో హీ వెంట్ ఇన్ టు టీఆర్పీ మ్యానిపులేషన్ ఏదైతే ఉంటుందో మ్యానిపులేషన్ ఆయన చేయడం అనేది జరిగింది. సో ఆయనకి ఏం చేశారు అంటే శిక్ష వేయడం అనేది జరిగిందండి, ఆయనకి శిక్షించడం అనేది జరిగింది. సో జైల్లో పెట్టడం అనేది జరిగింది. ఆయన ఏం చేశారు అంటే బెయిల్ ఏదైతే ఉంటుందో బెయిల్కి అప్లై చేసుకున్నారు. బెయిల్కి అప్లై చేసుకున్నప్పుడు బాంబే సెషన్స్ కోర్ట్ ఏం చెప్పింది, బెయిల్ ఇవ్వము. ఎందుకంటే ఈ సీఈఓ గతసారి పిఎంఓ ఏదైతే ఉంటుందో ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇది చేశారు, వాట్సాప్ చాట్స్ అనేవి చేశారు. సో హీఈజ్ ఏ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్. ఒకవేళ బయటకు వస్తే ఆయన తన కేసుని తప్పుదారి పట్టించే అవకాశం అనేది ఉంది. సో తప్పు చేసిన ప్రతి ఒక్కరూ శిక్షార్హులు, తప్పకుండా శిక్ష పడాలి వాళ్ళకి అనేటటువంటి ఉద్దేశంతో బెయిల్ని మేము మంజూరు చేయట్లేదు అని బాంబే సెషన్స్ కోర్ట్ చెప్పడం అనేది జరిగింది. ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ వాట్ ఆర్ టీఆర్పీస్ అంటే ఏంటి, ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి చెప్పడానికి నేను ఈ న్యూస్ ఆర్టికల్ సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? మీ అందరికీ ఈ ఆర్టికల్ కూడా డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మా. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా సెండ్స్ వ్యాక్సిన్స్ టు 2 countries. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 వ్యాక్సిన్ డిప్లొమసీ ఏదైతే ఉంటుందో దానిలో మాట్లాడుకుంటాం. నేను నిన్న కూడా ఈ ఆర్టికల్ నేను డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఈరోజు కూడా ఒకసారి టకటకా మాట్లాడదాం. టుడే చాలా తక్కువ ఆర్టికల్స్ వచ్చాయండి మన యూపీఎస్సీకి సంబంధించినటువంటివి. సో అందుకోసమని ఈ ఆర్టికల్ మరొకసారి సెలెక్ట్ చేసుకున్నాను. ఒకసారి ఈ ఆర్టికల్ని డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. మన ఇండియా ఏదైతే ఉంటుందో ఇండియా బిగేన్ డెలివరీ ఆఫ్ కోవిడ్-19 వ్యాక్సిన్స్. కోవిడ్ వ్యాక్సిన్స్ ఏవైతే ఉంటాయో అవి తన చుట్టుపక్కల ఉన్నటువంటి 6 నైబరింగ్ కంట్రీస్కి పంపించడం అనేది ఇండియా స్టార్ట్ చేసింది అని చెప్పడం అనేది జరిగింది. అండ్ తన కీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో కీ పార్ట్నర్స్ కూడా స్టార్ట్ చేసింది. ఎవరెవరో కంట్రీస్ అంటే భూటాన్, రెండవది ఏంటి మాల్దీవ్స్, మూడవది ఏంటి బంగ్లాదేశ్, నాలుగవది ఏంటి నేపాల్, ఐదవది ఏంటి మయన్మార్ లేదా బర్మా, ఆరవది సేచిల్స్ ఐలాండ్స్, శ్రీలంక. సో వీటికి అన్నింటికీ ఇది చేయడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరిగింది. సో ఈరోజు స్పెషల్ ఫ్లైట్స్ ఉపయోగించి 2 స్పెషల్ ఫ్లైట్స్ ద్వారా ఫస్ట్ కోవిషీల్డ్ ఏదైతే ఉంటుందో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇది చేసినటువంటి కోవిషీల్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని మన తాలూకా స్ట్రాంగెస్ట్ అలైస్ అయినటువంటి భూటాన్ ఏదైతే ఉంటుందో భూటాన్ అండ్ మన మాల్దీవ్స్ ఏదైతే ఉంటుందో మాల్దీవ్స్కి పంపించబోతున్నారు. ఈరోజే స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరిగింది. రిలీజ్ ఆఫ్ షిప్మెంట్స్ ఈజ్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్స్ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ. మీ అందరికీ నిన్న కూడా దీన్ని చెప్పాను. దీన్ని మనం ఎలా చదువుకోవాలి, ఫారిన్ పాలసీలో చదువుకోవాలండి. మనం ఈ వ్యాక్సిన్ డిప్లొమసీ అనేది దీనిలో మనం చదువుకోవాలి. మన ఇండియా అనేది దేంతో ఉంది, నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అనేది ఇది అవుతుంది కదా, దాంతోపాటు ఏం చేస్తుంది, మనం యాక్ట్ ఈస్ట్ అనే పాలసీతో కూడా ముందుకు వస్తున్నాం కదా. ఈ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ ద్వారా మన పొరుగు దేశాలు ఏవైతే ఉంటాయో వాటికి హెల్ప్ చేయాలని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది.
అర్థమైందా? ఇట్ హెల్ప్స్ టు ఫైట్ అగెన్స్ట్ కోవిడ్-19 పాండమిక్ ఏదైతే ఉంటుందో పాండమిక్ గురించి కూడా ఇది హెల్ప్ చేయడానికి, బయట కంట్రీస్ ఫైట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. మన దేశంలో మొత్తం పోయిందనుకోండి కోవిడ్-19, పక్క దేశంలో కోవిడ్-19 ఉందనుకోండి, అది కరెక్టా? అది మనకు శ్రేయస్ కలగజేస్తుందా? ఏదో ఒక రూపంలో వైరస్ అనేది ట్రాన్స్మిట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో పొరుగు దేశాల నుండి ఈ హెల్త్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నించాలి. నెక్స్ట్, దిస్ విల్ మేక్ ఇండియా ఫస్ట్ కంట్రీ టు రీచ్ కోవిడ్-19 వ్యాక్సిన్. కోవిడ్-19 వ్యాక్సిన్ సౌత్ ఏషియా ప్రాంతం ఏదైతే ఉంటుందో సౌత్ ఏషియా ప్రాంతానికి తీసుకెళ్లేటటువంటి, ఈవెన్ బిఫోర్ చైనా అండి, చైనా కంటే ముందుగా సౌత్ ఏషియా ఏదైతే ఉంటుందో సౌత్ ఏషియాకి తీసుకెళ్ళడానికి ఇది చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఆలోచించండి. చైనా కంటే ముందుగానే, మళ్ళీ చెప్తా ఉన్నాను, చైనా కంటే ముందుగానే సౌత్ ఏషియన్, చైనా కూడా ప్రామిస్ చేసిందండి సౌత్ ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి కోవిడ్-19 వ్యాక్సిన్ ఇస్తామని చెప్పి. బట్ కానీ చైనా కంటే ముందుగానే, ఈవెన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వీటన్నింటికంటే ముందుగానే, దాంతోపాటు గవి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో దానికంటే ముందుగానే మనం ఏం చేస్తున్నాం, సౌత్ ఏషియా ఇవేవైతే కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటికి మనం హెల్ప్ అనేది చేయడం అనేది జరుగుతుంది. వ్యాక్సిన్ డిప్లొమసీ ఏదైతే ఉంటుందో దాన్ని నేను నిన్న కూడా డీటెయిల్డ్గా మాట్లాడడం అనేది జరిగింది. ఇంకా డీటెయిల్డ్గా దాని గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఈ టాపిక్ గురించి ఒకసారి నిన్నటి వీడియో మరొక్కసారి చూడండి, మీకు ఇంకా మంచి క్లారిటీ అనేది రావడం అనేది జరుగుతుంది. అర్థమైందమ్మా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్ అమ్మా. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి US to review how the terrorist label says Blinken. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ GS పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం మాట్లాడుకుంటాం. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో వాటి గురించి మీ అందరూ చదువుకున్నారని నేను అనుకుంటున్నాను. ఇవన్నీ మీరందరూ కాంప్రహెన్సివ్గా చదువుకోకపోతే చాలా కష్టం అండి. అర్థమైందా? సో ఏ డౌట్ని ఉంచుకోకండి, వెంటనే పుస్తకం తీసి తవ్వడానికి ప్రయత్నించండి, ఎందుకు జరుగుంటుంది ఏంటది అని. అర్థమైందా? నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇది మీకు అర్థం కావాలంటే హౌ ది టెర్రరిస్ట్ అని చెప్పి మీకు అర్థం కావాలి. సో దీన్ని కంప్లీట్గా డిస్కస్ చేద్దాము, జాగ్రత్తగా వినండి. చూడండి అమ్మా, ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలి అంటే ముందు బ్యాక్గ్రౌండ్ అర్థం కావాలి అంటే మీకు జాగ్రఫికల్ లొకేషన్ ఏదైతే ఉంటుందో మిడిల్ ఈస్ట్ యొక్క జాగ్రఫికల్ లొకేషన్ అనేది కంప్లీట్గా అర్థం కావాలి. ఇక్కడ మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి కంట్రీస్ చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి, మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి కంట్రీస్, ముఖ్యంగా వీటిని గల్ఫ్ కంట్రీస్ అంటాం. ఎందుకంటే ఇక్కడ చూడండి పర్షియన్ గల్ఫ్ ఉంది. పర్షియన్ గల్ఫ్కి చుట్టూ ఉన్నటువంటి కంట్రీస్ ఏంటి అంటే గల్ఫ్ కంట్రీస్ అంటాం. ఎందుకు అంటే ఈ పర్షియన్ గల్ఫ్ ఇట్ ఈజ్ ది స్టేషన్ ఈజ్ మెంట్ ఫర్ ఆయిల్కి ఇది చాలా దీనిగా ఉండడం అనేది జరుగుతుంది. చూడండి, పర్షియన్ గల్ఫ్ చుట్టూ మొత్తం ఎన్ని కంట్రీస్ ఉంటాయంటే 8 కంట్రీస్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? 8 కంట్రీస్ ఉంటాయి. సో వాట్ ఆర్ దోస్ కంట్రీస్ అంటే ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా, UAE, ఖతార్ అండ్ మన తాలూకా బెహ్రైన్ ఇక్కడ ఉంటుంది, బెహ్రైన్ అండ్ ఒమన్ ఏదైతే ఉంటుందో ఒమన్. సో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దీస్ కంట్రీస్ అన్నీ కలిపి ఏంటండి పర్షియన్ గల్ఫ్ కంట్రీస్ అని చెప్పి మనం అనడం అనేది జరుగుతుంది. చూడండి ఒకసారి. అయితే చూడండి జాగ్రత్తగా, ఇక్కడ మనం ఇది అర్థం చేసుకోవాలి అంటే ముందు మనం హౌదీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో రెబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి. ఈ హౌదీ రెబల్స్ అనే వాళ్ళు ఎక్కడ ఉంటారు అంటే ఏ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు అంటే మన తాలూకా ఇదేదైతే ఉందో దానికి చెందినటువంటి వాళ్ళు అండి. ఐ మీన్ యమన్ ఏదైతే ఉంటుందో యమన్కి చెందినటువంటి వాళ్ళు. యమన్ చూడండి, యమన్ ఎక్కడుందో, దిస్ ఈజ్ యమన్, దిస్ ఈజ్ సౌదీ అరేబియా. అర్థమైందా? చూడండి, దిస్ ఈజ్ ఇరాన్. మీకు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మిడిల్ ఈస్ట్లో 2 సూపర్ పవర్స్ ఉంటాయి. మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి 2 సూపర్ పవర్స్ ఏంటి? ఇరాన్ అండ్ దాంతోపాటు సౌదీ అరేబియా. ఇరాన్, సౌదీ అరేబియా. మీరు ఏ కాంటినెంట్ చూసుకున్నా రీజనల్ డామినెన్స్ కోసం వీళ్ళిద్దరికీ రీజనల్ డామినెన్స్ అండి. మిడిల్ ఈస్ట్లో మాది డామినెంట్ అవ్వాలి అని చెప్పి ఒకరి తాపత్రయం అండ్ ఇంకొకరి తాపత్రయం కూడా, ఇద్దరు తాపత్రయం డామినెన్స్. సో ఇప్పుడు మనం ఇప్పుడు ఏషియన్ రీజియన్లో చూసుకున్నాం అనుకోండి, డామినెన్స్ కోసం ఎవరు ప్రయత్నిస్తూ ఉన్నారు? ఇండియా అండ్ చైనా ప్రయత్నిస్తుంది. ఇప్పుడు మీరు అదే ఇది చూసుకున్నారనుకోండి, మిడిల్ ఈస్ట్లో చూసుకున్నారనుకోండి ఇరాన్ అండ్ సౌదీ అరేబియా. అండ్ మీరు అదే దీనిలో చూసుకున్నారనుకోండి, సపోజ్ సౌత్ అమెరికా కాంటినెంట్లో చూసుకున్నారనుకోండి అర్జెంటీనా, బ్రెజిల్. ఈ 2 గొడవ పడుతూ ఉంటాయి. దేనికోసం గొడవ పడుతూ ఉంటాయి? సుప్రమసీ కోసం గొడవ పడుతూ ఉంటాయి, రీజనల్ హెజిమనీ కోసం గొడవ పడుతూ ఉంటాయి. సో ఇరాన్ ఎందుకు, వీళ్ళిద్దరికీ ఎందుకు అంటే ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ క్రైసిస్ మొత్తానికి కారణం ఏంటి అంటే రిలీజియన్ అండి, మతం పేరుతో వీళ్ళ కాన్ఫ్లిక్ట్ అనేది ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. సో ఇరాన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ షియా సెక్ట్ ఆఫ్ ముస్లిమ్స్.
అండ్ సౌదీ అరేబియన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ సున్నీ సెక్ట్ ఆఫ్ ముస్లిమ్స్. సో వీళ్ళిద్దరి తాలూకా ఇవేవైతే డైవర్సిటీ ఉండడం వల్ల ఈ రెండింటి మధ్య కాన్ఫ్లిక్ట్ అనేది ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. అండ్ దీస్ టూ ఆర్ సూపర్ పవర్స్, దే వాంట్ టు ఎస్టాబ్లిష్ దేర్ డామినెన్స్ ఇన్ దిస్ రీజియన్. అర్థమైందా? అయితే ఇప్పటి వరకు మీ అందరికీ తెలుసు, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో, యుఎస్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో, ఇట్ ఈస్ ఎ స్టాంచ్ అపోజిట్ ఆఫ్ ఇరాన్. ఇరాన్కి చాలా ఆపోజిట్గా ఉండడం అనేది జరిగింది. ఇట్స్ ఎ గ్రేట్ అలై ఆఫ్ సౌదీ అరేబియాతో చాలా ఫ్రెండ్షిప్ చేయడం అనేది జరిగింది. అమెరికా చాలా పెద్ద ఫ్రెండ్ సౌదీ అరేబియాకి వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ అలై, రైట్? అమెరికా బ్యాచ్ ఉంటారండి. సౌదీ అరేబియా అండ్ సౌత్ కొరియా కానీ, ఇండియా కానీ, లేకపోతే ఇంకా జపాన్ కానీ, ఇంకా ఆస్ట్రేలియా కానీ, ఇదంతా అమెరికా బ్యాచ్ అంటాం. అర్థమైందా? అండ్ అదర్ బ్యాచ్, వేరే బ్యాచ్, ఇప్పుడు చైనా బ్యాచ్ కూడా వేరేగా ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఇప్పుడు చూడండి, సౌదీ అరేబియా అండ్ యమన్. సో ఈ మీ తాలూకా జాగ్రఫికల్ లొకేషన్ ఏదైతే ఉంటుందో వీటిని మీరు చక్కగా తెలుసుకున్నారు. సో ఇదంతా ముందు మీకు చరిత్ర అర్థం కావాలంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అబౌట్ అరబ్ స్ప్రింగ్. ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి అమ్మ. మీకు అర్థం కావాలంటే ముందు అరబ్ స్ప్రింగ్ అంటే ఏంటో అర్థం కావాలి. ఏంటి అరబ్ స్ప్రింగ్ అంటే? అరబ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇస్లామిక్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో, వీటిలో మొనార్కీ ఏదైతే ఉంటుందో, ఆటోక్రాట్ రూలర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ మొనార్క్స్ అందరినీ దించేసి డెమోక్రసీ ప్రివైల్ అవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో మొదలుపెట్టినటువంటి ఉద్యమమే ఏంటి అంటే మన తాలూకా అరబ్ స్ప్రింగ్ చూడండి. మొరాకో కానీ, మనకి అల్జీరియా కానీ, టునీషియా కానీ, లిబియా, ఈజిప్ట్, సిరియా, సౌదీ అరేబియా, మీకు జోర్డాన్, దాంతోపాటు కువైట్, బెహ్రెయిన్, ఒమన్, యమన్, ఇక్కడంతా ఇది అవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీటిలో ఇది అవ్వడం అనేది జరిగింది. సో ఇప్పుడు చూడండి, ఎందుకు ఇది అవ్వడం అనేది జరిగింది అంటే సింపుల్. ఆ కంట్రీస్లో సుమారు 20 ఏళ్ల పైబడి, సుమారు 30 ఏళ్ల పైబడి ఒకే రూలర్ మొనార్క్గా ఇది పరిపాలించడం అనేది జరుగుతుంది. అండ్ ఎప్పుడైతే మోడర్న్ ఐడియాలజీస్, ఎప్పుడైతే డెమోక్రసీ కానీ, లిబర్టీ కానీ, ఫ్రీడమ్ కానీ ఎప్పుడైతే జనాలకు అలవాటు అవుతుందో, ఎప్పుడైతే ఎవరైతే డెమోక్రసీని ఫాలో అవుతున్నటువంటి పీపుల్ సుభిక్షంగా ఉంటున్నారో, ఎవరైతే వీళ్ళకి డెమోక్రసీ ఫాలో అవుతున్న పీపుల్ ఎకనామిక్ ప్రాస్పరిటీ అనేది సాధ్యపడుతుందో, వీళ్ళకు కూడా డెమోక్రసీ రావాలని చెప్పి అనడం అనేది జరిగింది. దాంతోపాటు ఈ ఆటోక్రట్, మామూలుగా ఈ మొనార్క్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా ఆగడాలు, అఘాయిత్యాలు తట్టుకోలేకపోవడం కూడా ఒక కారణం. మొదట మామూలుగా ఈ అరబ్ స్ప్రింగ్ ఏదైతే ఉందో అది ఎక్కడ స్టార్ట్ అయిందంటే టునీషియాలో స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. అక్కడ మొహమ్మద్ బౌజాజీ అనేటటువంటి ఒక పళ్ళ అమ్ముకునేటటువంటి ఒక వ్యక్తి ఎవరికి ఎగనెస్ట్గా వాళ్ళ తాలూకా రూలర్ అయినటువంటి అబేడెన్ బెనాలి ఎవరైతే ఉంటారో ఆయనకి ఎగనెస్ట్గా ఏం చేశారో, ఆయన నన్ను సొంతంగా దగ్ధం చేసుకొని చనిపోవడం అనేది జరిగింది. బర్న్ట్ హిమ్సెల్ఫ్ అలైవ్. అర్థమైందా? ఎప్పుడు? డిసెంబర్ 2011లో ఆయన చనిపోవడం అనేది జరిగింది. అప్పుడు ఏం జరిగింది అంటే అరబ్ స్ప్రింగ్ అనేది మొదలైంది. అందరూ ఆయనకు సపోర్ట్గా లేచారు. అండ్ మన తాలూకా ఇతను టునీషియా ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడే చెప్పాను కదా, అబేడిన్ బెన్ అలీ, ఇతను ఎవరైతే ఉన్నారో ఇతను దించేశారు. అండ్ ఇది తర్వాత ఈజిప్ట్కు పాకింది. ఈజిప్ట్లో ఉన్నటువంటి రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసేశారు. తర్వాత లిబియాకు పాకింది. లిబియాలో ఉన్నటువంటి గడాఫీ ఎవరైతే ఉన్నారో అతన్ని చంపేశారు. ఎవరందరూ ప్రొటెస్ట్ అందరూ కలిపి. సో మరి వీళ్ళందరూ నేను ఆల్రెడీ ఇక్కడ చెప్తున్నాను 20 to 30 years పరిపాలిస్తున్నారు ఆల్రెడీ అని చెప్తున్నాను. బట్ వాళ్ళ తాలూకా పవర్ని తీసేయడం అంత సులువా? ఇన్నాళ్ళు పవర్తో ఉన్నటువంటి వ్యక్తులు సులువు కాదు. సో ఈ రెబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరు హెల్ప్ చేస్తున్నారు అంటే ప్రో డెమోక్రటిక్ కంట్రీస్, యుఎస్ అండ్ దాంతోపాటు ఫ్రాన్స్ అండ్ మీరు దాంతోపాటు యూకే, ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ ఈ రెబల్స్కి ఆర్మ్స్ అనేవి సప్లై చేసి ఆ ప్రభుత్వాలు కుప్పకూలిపోయి డెమోక్రసీ అనేది ప్రివైల్ అవ్వాలి, డెమోక్రసీ అనేది ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఇది చేయడం అనేది జరుగుతుంది. యుఎస్ ఎందుకు హెల్ప్ చేస్తుంది అంటే యుఎస్ వాంట్స్ ఎ వరల్డ్ ఆర్డర్ దట్ లెడ్ బై డెమోక్రసీ బట్ నాట్ కమ్యూనిజం యుఎస్కి వద్దు. ఎందుకంటే కమ్యూనిజం ఫాలో అయ్యేటటువంటి కంట్రీస్ పెరిగాయి అనుకోండి, ఏం జరుగుతుంది? మీకు వరల్డ్ ఆర్డర్ చేంజ్ అవుతుంది, వరల్డ్ లీడర్షిప్ మారిపోతుంది, కమ్యూనిస్ట్ లీడర్షిప్ కోరుకుంటారు అందరూ. సో డెమోక్రసీ అనేది ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది యుఎస్కి కావాలి. దట్ ఈస్ ద రీజన్ వై వీళ్ళందరూ ఏం చేశారు అంటే ఆ రెబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ హెల్ప్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? ఇప్పుడు మొత్తం ఈ కంట్రీస్ అందరికి ఇదవుతుంది. లుక్ ఎట్ యమన్ తాలూకా పొజిషన్ ఏముందో చూద్దాము, జాగ్రత్తగా చూడండి. యమన్ తాలూకా పొజిషన్ ఏంటంటే
యమన్లో ఏం జరిగింది అంటే ఇక్కడ చూసారా ఇద్దరు ఉన్నారు, వీళ్ళిద్దరి మధ్య ఇది మొదలయ్యి అది కాస్త సివిల్ వార్గా దారితీయడం అనేది, యమన్ సివిల్ వార్గా దారితీయడం అనేది జరిగింది. ఏంటి యమన్ సివిల్ వార్ అంటే ఇతను ఎవరు అంటే ఆ టైంలో అరబ్ స్ప్రింగ్ స్టార్ట్ అయినప్పుడు ఈ సాలే ఎవరైతే, ఇతని పేరు సాలే అండి, అలీ అబ్దుల్లా సాలే, ఇతను ఎవరైతే ఉన్నారో ఇతను అప్పటి ప్రెసిడెంట్. అతను కూడా 20 ఏళ్ళు పైబడి రూల్ చేస్తూ ఉన్నాడు యమన్ని. అండ్ ఇతను ఎవరైతే ఉన్నారో ఆర్మీ జనరల్, ఇతని పేరేంటి అహ్మద్ అలీ ఆమర్. వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది, ఎందుకు వీళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయిందంటే ఇతను సాలే ఎవరైతే ఉన్నారో ఇతను ఏం చేశారు, ఇతను తాలూకా రూలర్షిప్లో మన తాలూకా ఆర్మీ జనరల్ పొజిషన్ ఏదైతే ఉంటుందో ఈ ఆర్మీ జనరల్ పొజిషన్ అనేది ఇతని సన్కి, ఇతని కొడుక్కి ఇద్దామని చెప్పి ఈయన అనుకుంటాడండి. కానీ మరి ఇతను ఆల్రెడీ పనిచేస్తూ ఉన్నాడు కదా, అతను ఉద్యోగం పోవడం అతనికి ఇష్టం ఉంటుందా, ఉండదు. త్రూ నేషనల్ ఇంట్రెస్ట్ ఏమంటాడు అంటే నేను ఒప్పుకోను అంటాడు. సో వీళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ బయలుదేరడం అనేది జరుగుతుంది. సో మన తాలూకా యమన్ ఆర్మీ ఏదైతే ఉంటుందో యమన్ ఆర్మీ అనేది 2 ఫ్యాక్షన్స్గా విడిపోవడం అనేది జరుగుతుంది, 2 ముఠాలుగా విడిపోవడం అనేది జరుగుతుంది. ఒకరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అంటే మన తాలూకా సాలేకి సపోర్ట్ చేస్తున్నారు, ఇంకొకరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అంటే ఆమర్కి సపోర్ట్ చేస్తున్నారు. ఆర్మీ అనేది చీలిపోతే ఏమవుతుంది, ఎవరైనా 2గా విడిపోయారనుకోండి, ఒక కుటుంబం కానీ లేకపోతే ఎవరైనా విడిపోయారనుకోండి ఏమవుతుంది, వీక్ అయిపోతాం. సో 3వ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఎంటర్ అవ్వడానికి ప్రయత్నిస్తాడు. సో ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి 3వ వ్యక్తి ఎవరు అంటే చూడండి, 3వ వ్యక్తి ఎవరు అంటే ఇతనండి. ఇతని పేరు ఏంటమ్మా అంటే ఇతని పేరు అబ్దుల్ మాలిక్ అల్ హౌదీ అనేటటువంటి ఒక ఇదేదైతే రెబలియన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈయన స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇతని పేరేంటి అబ్దుల్ మాలిక్ అల్ హౌదీ. ఇతను ఏ దేశానికి సంబంధించిన వాడు అంటే యమన్కి సంబంధించిన వాడు. ఇతను ఏంటి అంటే షియాస్. యమన్లో ఎక్కువ మంది ఏంటి ఉంటారు అంటే సున్నీస్ ఉంటారండి, సున్నీ సెక్ట్ ఆఫ్ ముస్లిమ్స్ ఉంటారు యమన్లో. కానీ వీళ్ళేంటి అంటే మైనారిటీ షియాస్. సో వీళ్ళేంటి మాకు ఎప్పుడు డెవలప్మెంట్ రావట్లేదు, మమ్మల్ని ఎప్పుడు వివక్షతో చూస్తున్నారు అని చెప్పి ఈయన ఏం చేశాడు, గవర్నమెంట్ మీద రెబలియన్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో వీక్ మిలిటరీ అయిందని చెప్పాం కదా, 2 ఫ్యాక్షన్స్ విడిపోవడం వల్ల ఆ వీక్ మిలిటరీకి ఈయన ఏం చేశాడు, దాని తాలూకా అడ్వాంటేజ్ అనేది ఈయన తీసుకోవడం అనేది జరుగుతుంది. ఆ వీక్ మిలిటరీ యొక్క అడ్వాంటేజ్ ఏదైతే ఉంటుందో అది ఎవరు తీసుకుంటారు, మన తాలూకా హౌదీ తీసుకోవడం అనేది జరుగుతుంది. సో హౌదీ రెబలియన్ అనేది పెరుగుతుంది, ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెరుగుతారు. దాంతోపాటు యమన్లో ఉన్నటువంటి షియాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ హౌదీస్ ఎవరైతే ఉన్నారో ఈ హౌదీస్కి హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ హౌదీ రెబలియన్ అనేది పెరగడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు చూడండి, మిడిల్ ఈస్ట్లో ఉండేటటువంటి సూపర్ పవర్స్ ఏం చెప్పుకున్నాము, ఇరాన్ అని చెప్పుకున్నాం, దాంతోపాటు ఇంకేం చెప్పుకున్నాం, సౌదీ అరేబియా అని చెప్పుకున్నాం. ఈ యమన్ ఏదైతే ఉంటుందో యమన్లో ఏం జరుగుతుంది, సివిల్ వార్ నడుస్తుంది. సాలేకి అండ్ అమర్ ఎవరైతే ఉంటారో వాళ్ళిద్దరి మధ్య ఈ సివిల్ వార్ని ఆసరాగా చేసుకొని ఎవరనేది లేచారు, హౌదీస్ లేచారు. ఈ హౌదీస్ అనేవాళ్ళు ఎవరు, షియాస్, గుర్తుపెట్టుకోండి షియాస్. సో ఇప్పుడు ఏం జరిగింది, హౌదీస్ యొక్క పవర్ మెల్లమెల్లగా పెరిగిపోతుంది. హౌదీస్ అనేవాళ్ళు చాలా స్ట్రాంగ్ అయ్యారు. అండ్ మీ తాలూకా మన సాలే కానీ లేకపోతే వీళ్ళ గురించి ఆలోచించారంటే ఆలోచించాల, వీళ్ళకి అంత సీన్ లేదే, మైనారిటీ గ్రూప్ అనుకున్నారు. బట్ వీళ్ళు లేవడం అనేది, గట్టిగా నిల్చోవడం అనేది జరిగింది. ఎవరు, మన తాలూకా హౌదీస్. సో ఇరాన్ ఏదైతే ఉందో, ఇరాన్ కూడా ఇది ఏదైతే ఉంటుందో దీన్ని ఈ సిచ్యువేషన్, యమన్లో జరిగినటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకుందాం అని చెప్పి అనుకుందాం. యమన్లో ఉండేటటువంటి సిచ్యువేషన్ ఏం చేసుకుంది, ఎక్స్ప్లాయిట్ చేసుకుందాం అనుకుంది. ఇరాన్ వాళ్ళు ఏమని చెప్పాము, మోస్ట్లీ షియాస్ అని చెప్పాము, షియా డామినెంట్ కంట్రీ. సో ఇరాన్ ఏం చేసింది అంటే మన తాలూకా హౌదీస్ ఎవరైతే ఉన్నారో హౌదీస్కి హెల్ప్ చేయడం అనేది జరిగింది. ఎందుకు, వాళ్ళు కూడా షియాస్ కదా, షియా ఇక్కడ డామినెన్స్ యమన్లో మన తాలూకా ఇరాన్ యొక్క సాఫ్ట్ ప్రెజెన్స్ ఉందనుకోండి, సాఫ్ట్ డామినెన్స్ ఉందనుకోండి, చాలా బెటర్గా ఉంటుంది. ఎందుకు అంటే సౌదీ అరేబియా చూడండి, మామూలుగా సౌదీ అరేబియా యొక్క నార్థన్ పార్ట్ను మొత్తం ఇరాన్ ఆక్యుపై చేయడం అనేది జరిగింది, ఇరాన్కి డామినెన్స్ ఉండడం అనేది జరిగింది. ఇరాక్లో ఉండేటటువంటి షియాస్ కానీ, సిరియాలో ఉండేటటువంటి షియాస్, జార్డాన్లో ఉండేటటువంటి షియాస్, వీళ్ళందరి సపోర్టు ఇరాన్కి ఉండడం వల్ల ఇది అవ్వడం అనేది జరిగింది. బట్ నార్థన్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఇట్ రిమైండ్ అన్చెక్డ్ అనమాట. సౌదీ అరేబియా ఇప్పుడు ఏం చేస్తారు, మామూలుగా ఒమన్ కూడా దీనికి మనకి ఇరాన్కి సపోర్ట్గా ఉండడం అనేది జరిగింది. ఇప్పుడు యమన్ని వీళ్ళు క్యాప్చర్ చేసుకున్నారనుకోండి, ఒకవేళ సపోజ్ హౌదీస్ యమన్ క్యాప్చర్ చేసుకున్నారంటే ఎవరి హెల్ప్తో, ఇరాన్ తాలూకా హెల్ప్తో, అప్పుడు ఏం జరుగుతుంది, ఈ నార్థన్ సైడ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మన తాలూకు ఇరాన్ ఇన్ఫ్లుయెన్స్లోకి రావడం అనేది జరుగుతుంది. సో సౌదీ అరేబియా ఏదైతే ఉంటుందో సౌదీ అరేబియాని వీళ్ళు 360 డిగ్రీస్లో లాక్ చేయడం అనేది జరుగుతుంది.
అర్థమైందా? సో ఈ ఇరాన్ జోక్యం చేసుకోవడం ఏదైతే ఉంటుందో అది సౌదీ అరేబియాకి థ్రెట్గా అనిపించిందండి. సో సౌదీ అరేబియా ఏం చేసింది, మన తాలూకా యమన్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో, మన తాలూకా సాలే ఎవరైతే ఉంటారో ఆయనకి హెల్ప్ చేయడం మొదలు పెట్టడం అనేది జరిగింది. సాలేకి సౌదీ అరేబియా హెల్ప్ చేస్తుంది కాబట్టి మన తాలూకా హౌదీస్ ఎవరైతే ఉన్నారో ఈ హౌదీస్ అందరూ ఏం చేశారు, సౌదీ అరేబియా మీద అటాక్ చేయడం అనేది మొదలుపెట్టారు. సౌదీ అరేబియాలో మిలిటెంట్ యాక్టివిటీస్ చేయడం అనేవి మొదలుపెట్టారు. సో సౌదీ అరేబియా అండ్ యుఎస్ఏ అనే ఫ్రెండ్స్ కదా. సో ఏం చేసింది యుఎస్ఏ అనేది, మన తాలూకా ట్రంప్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఈ హౌదీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద ఇది చేయడం అనేది జరిగింది. వీళ్ళ మీద దాన్ని ఏమంటాము, టెర్రరిస్ట్స్గా వీళ్ళని డిజిగ్నేట్ చేయడం అనేది జరిగిందమ్మ. సో ఎప్పుడైతే టెర్రరిస్ట్ గ్రూప్గా డిజిగ్నేట్ చేసి ఎప్పుడైతే వీళ్ళ మీద శాంక్షన్స్ విధించిందో యుఎస్ఏ, వీళ్ళ కోపం ఇంకా రెట్టింపైందండి. ఎవరిదండి? సౌదీస్ మళ్ళీ సౌదీ అరేబియాలో చాలా వైలెన్స్ సృష్టించడం మొదలుపెట్టారు. సౌదీ అరేబియా ఇంకా స్ట్రాంగ్ కాబట్టి యమన్లో చొచ్చుకుపోయి మన తాలూకా హౌదీస్ ఎవరైతే ఉన్నారో హౌదీస్లో ఇదవ్వడం అనేది జరిగింది. సో ఇప్పుడు యమన్ సివిల్ వార్ ఏదైతే ఉంటుందో ఇప్పటికీ నడుస్తుంది. చాలా 21st సెంచరీలో కూడా ఒక ఘోరమైనటువంటి జీవితాన్ని వాళ్ళు చూడడం అనేది జరుగుతుంది. చాలామంది ఆకలి చావులతో ఈ కంట్రీస్ మధ్య ఉన్నటువంటి పోర్ ఏదైతే ఉంటుందో, ఆధిపత్యం కోసం ఉన్నటువంటి ఇదేదైతే ఉంటుందో దానివల్ల చాలామంది అమాయకమైనటువంటి ప్రజలు బాధపడడం అనేది జరుగుతుందమ్మా. అర్థమైందా? సో దట్ ఈస్ ద రీజన్ వై సౌదీ అరేబియాకి ఇప్పటివరకు ఎవరు సపోర్ట్ చేశారు? ట్రంప్ గవర్నమెంట్ సపోర్ట్ చేసింది. ఇప్పుడు బైడెన్ వచ్చారు. బైడెన్ ఏమంటున్నారు, సౌదీ అరేబియా ఈజ్ ఆర్ స్ట్రాంగెస్ట్ ఎలై, సౌదీ అరేబియా యమన్లో సృష్టిస్తున్నటువంటి ఆ మారణకాండకి మేము సపోర్ట్ చేయట్లేదు. మేము ఏం చేస్తున్నామంటే ట్రంప్ గవర్నమెంట్ ఎవరిని హౌదీస్ని టెర్రరిస్ట్గా గుర్తించింది కదా, ఆ లేబుల్ ఏదైతే ఉంటుందో వీ వాంట్ టు రీవిజిట్ ఇట్, వీ వాంట్ టు రివ్యూ ఇట్. మేము ఒకసారి దాన్ని చెక్ చేసి వాళ్ళ మీద ఉన్నటువంటి టెర్రరిస్ట్ లేబుల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇది చేద్దాం అనుకుంటున్నాము. అర్థమైందా? టెర్రరిస్ట్ ఇదేదైతే ఉంటుందో దాన్ని మేము ఇది చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? దాన్ని రివ్యూ చేద్దాం అనుకుంటున్నామని చెప్పి యుఎస్ చెప్పడం అనేది జరిగింది. అదే న్యూస్లోకి రావడం అనేది జరిగిందమ్మ. న్యూస్లోకి ఏమొచ్చిందంటే యుఎస్ ప్రెసిడెంట్ అయినటువంటి జో బైడెన్స్ అడ్మినిస్ట్రేషన్ ఏం చెప్పింది అంటే ఇట్ విల్ క్విక్లీ రీవిజిట్ ద డిజిగ్నేషన్ ఆఫ్ యమన్స్ హౌదీ రెబల్స్ యాజ్ టెర్రరిస్ట్గా ఎప్పుడైతే ట్రంప్ గవర్నమెంట్ పరిపాలించిందో, ఎప్పుడైతే ఇది చేసిందో అది ఇంకా సివియర్ అవ్వడానికి, ఆ ప్రదేశంలో ఉన్నటువంటి పీస్ లేకుండా ఇంకా కాన్ఫ్లిక్ట్ సివియర్ అవ్వడానికి దోహదపడింది. సో మేము దాన్ని రీవిజిట్ చేయబోతున్నాము అని చెప్పడం అనేది జరిగింది. అండ్ వీ వాంట్ టు ఎండ్ సపోర్ట్ టు ద డివాస్టేటింగ్ సౌదీ అఫెన్సివ్ ఆన్ ద కంట్రీ. యమన్లో సౌదీ యొక్క అఫెన్స్ ఏదైతే ఉంటుందో, అది సృష్టిస్తున్నటువంటి మారణకాండ ఏదైతే ఉంటుందో దానికి మేము ఎంత మాత్రం సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి యుఎస్ఏ అనేది చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో మీకు యమన్ క్రైసిస్ గురించి ఆల్మోస్ట్ చెప్పడం అనేది జరిగింది. అండ్ ఒకరోజు వీలైతే రేపే చేస్తానమ్మా యమన్ క్రైసిస్ గురించి ఇంకా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్డ్ వీడియో ఒకటి చేస్తాను. సో ఈ ఆర్టికల్ ఎంతవరకు ఇదైందో, హూ ఆర్ హౌదీస్ అని, లేకపోతే మిడిల్ ఈస్ట్లో పవర్ ఎవరికి ఉంటుంది, అండ్ అరబ్ ఇదేదైతే రింగ్ ఏదైతే ఉంటుందో ఇది కూడా మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. రైట్? ఈ అరబ్ స్ప్రింగ్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఈ కాన్ఫ్లిక్ట్ అండ్ పర్షియన్ గల్ఫ్ చుట్టూ ఉన్నటువంటి కంట్రీస్ ఇవన్నీ డీటెయిల్గా మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ హిందూ అనాలిసిస్ అమ్మ. మీ అందరికీ హిందూ అనాలిసిస్ చాలా చక్కగా అర్థమైందని అనుకుంటున్నాను. రైట్, మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. మీకు చాలా ఎఫర్ట్ ఉంటుందమ్మా ఈ మొత్తం చేయడంలో. సో వీలైతే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ టిల్ నౌ. థ్యాంక్ యూ.